ఈరోజు ప్రభు ప్రేరేపించిన కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారే ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పక్కన వాళ్ళని చూసి మాట చెప్పండి. ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. కొరింథీ సంఘానికి చాలా సంగతులు రాసిన తర్వాత ఆఖరి మాటలు, చివరి మాటలుగా ఈ మాటలు దైవజనుడు రాస్తున్నారు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రేమకు ఆయనే కర్త, సమాధానానికి ఆయనే కర్త. ప్రేమకు సమాధానానికి, ప్రేమ సమాధానాల యొక్క ప్రదాత ఆయన మనకు ప్రేమను పంచే దేవుడు, సమాధానాన్ని పంచే దేవుడు. దేవుడిలాగా మనల్ని ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసులాగా మనల్ని ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మనం నిత్య జీవాన్ని పొందాలని, ఆయన విశ్వసించి మనం నిత్య జీవం పొందాలని తన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మన కోసం అర్పించేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఏంటండి మన కోసం బలిగా, అర్పణగా మనల్ని ప్రేమించి మన పరిమళ సువాసనగా ఉండటం కోసం మన కోసం తను తానే అర్పించేసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ప్రదాత, ఆయన ప్రేమ సంపూర్ణుడు. ఆయనలోనే పరిపూర్ణమైన ప్రేమ ఉంది. అగాధ సముద్ర జలములైన ఆయన ప్రేమను ఆర్పజాలవు. క్రీస్తు మీద మనకున్న ప్రేమను ఆర్పాలని, యేసయ్యకు మన మీద ఉన్న ప్రేమను ఆర్పాలని, క్రీస్తు ప్రేమకు మనల్ని దూరం చేయాలని ఎందరో గనులు, ఎందరో గొప్పవాళ్ళు, బలవంతులు, బలిష్ఠులు, అధికారులు క్రీస్తు ప్రేమ నుండి మన దూరం అయిపోవాలని ఎన్నో శ్రమలు పెట్టిన, ఎన్ని పోరాటాలు తీసుకొచ్చిన క్రీస్తు ప్రేమను ఎవరు చల్లార్చలేకపోయారండి. అగాధ సముద్ర జలములైన దేవుని ప్రేమను ఆర్పజాలవు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. ఆయన ప్రేమ ప్రదాత, ఆయన సమాధానం. చూడండి, ఒకవైపున ఆయన మీద ఉమ్ము ఊస్తూ ఉన్నారు, ఆయన మీద ఉమ్ము ఊస్తున్నారు. ఆయన ముఖం మీద ఏంటంటే ముసుగు కప్పి ఆయన కొట్టి, నిన్ను కొట్టింది ఎవరు? ప్రవచనం చెప్పమని ప్రవచనాల్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఆయన ముఖం మీద కొట్టారు, బెత్తంతో ఆయన కొట్టారు, ముళ్ళ కిరీటం తన తల మీద పెట్టారు. నిందలు, అవమానాలు, వీటన్నిటి మధ్యలో ఎక్కడ సమాధానాన్ని ప్రభు కోల్పోలేదండి. ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి యొక్క దేవుడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. ఆ ప్రేమ సమాధానానికి కర్తయగు దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. నీవు నాకు తోడుగా ఉంటావా, నువ్వు నాకు తోడుగా వస్తావా, నువ్వు నా తోడై ఉంటావా అని మనుషులు మనం ఎదురు చూస్తుంటాం. కన్న తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి అంటారు, జీవితం అంతా మా పిల్లలు మాకు తోడుగా ఉంటారు అని భావిస్తారు. ఇది భ్రమ. భార్య కలకాలం నాతో ఉంటుందని నీవు అనుకుంటే అది నీ భ్రమ. భర్త జీవితకాలం అంతా తోడుగా ఉంటాడంటే అది భ్రమ. ప్రియులరా, విడిచిపెట్టి వెళ్ళొచ్చు, లేకపోతే మరణం దూరంగా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ యుగ సమాప్తి వరకు సదాకాలం మనిషికి తోడే ఉండేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న ప్రేమ సమాధానానికి కర్తయగు దేవుడు మనకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. తోడై ఉండి నడిపించబోతున్నాడు. ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. చదవబడిన మాటల్లో మనం గమనిస్తే ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు? ప్రేమ సమాధానానికి కర్తయగు దేవుడు ఎవరికి తోడై ఉంటారంటే బైబిల్ సంతోషంగా ఉండండి. ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సంతోషించండి అని చెప్పండి. సంతోషంగా ఉండండి, ప్రభు మీతోనే ఉంటాడు. సంతోషం ఎక్కడుంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడు అక్కడ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ మనుషులందరూ సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ ప్రభు ఉంటాడు. అర్థమైందండి? ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభు మీకు తోడుగా ఉండాలంటే
సంతోషించండి, సంతోషంగా ఉండండి, సంతోషించండి. ఈరోజు మనిషి జీవితంలో సంతోషం కరువు అయిపోతుంది. ఒకవేళ సంతోషించిన ఏదో ఒక వస్తువుని గురించి ఈ వస్తువు కొన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ వస్తువు కింద పడి పగిలిపోయింది అనుకోండి, ఆ సంతోషం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అక్షరం సరిగా రాదండి, చదువుకుంటుంది కానండి, ఒక్క అక్షరం రాదు. సడన్గా ఆమెకి రిజల్ట్ వచ్చిందనమాట, 99 మార్కులండి. 99 మార్కులు అనేసరికి ఆమెకి ఎంత సంతోషంగా ఉంటుందో. అబ్బో, ఆమెకు తెలుసు ఆమెకు పెద్దగా చదువు రాదని. ఆమెకు వాస్తవంగా 0 రావాలి, లేకపోతే 10 రావచ్చేమో, 10 మార్కులు రావచ్చు, ఆమెకు తెలుసు అది. ఎందుకంటే ఆమె కదా పరీక్ష రాసింది. సడన్గా 99 మార్కులు వచ్చింది, ఆనందంతో ఉబ్బిపోయింది. అంతేక అంతలోపల వెంటనే ఇంకొక మెసేజ్, సారీ ఏమనుకోదు, అది నీ రిజల్ట్ కాదు అనేసరికి మొహం మాడిపోయింది. అర్థమైందండి? ఈరోజు కొంతమంది ఏదో ఒక వస్తువుని ప్రేమిస్తారు, ఆ వస్తువు వల్ల సంతోషాన్ని వెతుక్కుంటారు. ఆ వస్తువు దూరం అయిపోతే ఆ సంతోషం ఆవిరైపోతుంది. కనుక వస్తువులో, మనుషులో, డబ్బులో కాదు వెతుక్కోవలసిన సంతోషం, ప్రభుని బట్టి మనం సంతోషించాలి. బైబిల్ అదే సెలవిస్తుంది, సియోను నివాసులారా మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. చెప్పండి కూడా మంది గట్టిగా, గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, సంతోషంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచండి. అక్కడ ప్రభు తోడుగా ఉంటాడు. చర్చ్లోనైనా మందిరంలోనైనా నీ వచ్చి, మందిరమే కావచ్చు, మందిరంలోనైనా నీ వచ్చి కూర్చొని దిగాలుగా కూర్చొని లోక వార్తలన్నీ చెప్పుకుంటూ ప్రభునందు ఆనందించకుండా హర్షించకపోతే అక్కడ ప్రభు ఉండడు. అది మందిరమే కావచ్చు, అది ప్రార్థన మందిరమే కావచ్చు, మేమందరూ భక్తులమని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, కానీ నీవు సంతోషంగా దేవుని మందిరంలో ఉండకపోతే, పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరచకపోతే అక్కడ దేవుని ప్రసన్నత నీవు చూడలేవు. సరే, చర్చి కాదండి, నీ ఇంట్లోనే నీవు, నీ భర్త, లేకపోతే నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి ఓ పాట పాడి ప్రభునామాన్ని స్తుతించి ప్రభునందరూ సంతోషిస్తూ ఉన్నారనుకోండి, అక్కడ దేవుని యొక్క తేజస్సు ఆ ఇల్లంతా నిండిపోతుంది. ఆయన తేజస్సు నిండుకుంటుంది ఆ ఇంటి. ఆమేన్. సణుగులు సంశయాలకు చోటివ్వద్దు, సంతోషంగా ఉండండి. ఆమేన్. బైబిల్లో దేవుని మందిరానికి వచ్చిన ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పేరు ముందు ప్రస్తావించబడింది, అన్నా పెనిన్న అని రాయబడింది. ఫస్ట్ ఆమె పేరు ఉంది కాబట్టి ఆమె పెద్ద ఆవిడ అనుకుంటాం. ఆమె పెద్ద ఆవిడే. రెండో ఆమె ఉందండి, ఆమె పేరు పెనిన్న. ఈమె ఎవరో కాదండి, ఈమెది ఆత్మకూరు, ఆమెది బండి ఆత్మకూరు ఏం కాదు. ఇద్దరు బండి ఆత్మకూరు వాళ్ళే, ఇద్దరు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళండి. ఆమె పెద్దక్క, ఈమె చిన్నక్క, ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే. సరే, ఆ పెద్ద ఆవిడకి పిల్లలు కలగలేదు. రాయలసీమలో తెలిసిన సంగతి కదండి, పెద్ద ఆవిడకి పిల్లలు పుట్టకపోతే వెంటనే చిన్నదాన్ని నీవు కూడా చేసుకోమే, వేరెవరినైనా చేసుకున్నాడు అనుకో, మీ బావ మీ అక్కను బావ చూసుకోడేమో, నీవే చేసుకోమని పెళ్లి చేస్తుంటారు పిల్లల కోసం. సరే, ఆ పెద్ద ఆవిడకి పిల్లలు కలగలేదని చిన్నామని ఇచ్చి పెళ్లి చేశారు. ప్రియులరా, సరే బయట వాళ్ళు వచ్చినా ఎలా ఉండేదో కానీ ఆమె ప్రాణానికి వేదనగా మారిపోయింది. పెనిన్న 10 మంది పిల్లల్ని కన్నది, అన్నకు సంతానం లేదు. మాటల చేత తన సహోదరిని నొప్పించి వేదన పరుస్తుందండి. ఆమెకు సంతోషం లేదు, ఆనందం లేదు. దేవుని మందిరానికి వచ్చిన సంతోషంగా ఉండలేకపోతుంది. దుఃఖము, బాధ, వేదన. సైన్యములకు అధిపతికి యెహోవా అని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె ప్రార్థన ఒక మాటను ప్రస్తావించి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి 2 సైన్యం ఉంటుంది, ఒకటి ఆకాశపు సైన్యం, రెండోదిగా భూలోకపు సైన్యం. ఆమేన్. ఆకాశంలో ఉన్న సైన్యం ఎవరంటే సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ కూడా దేవుని సైన్యం. ఈ ప్రకృతి దేవుని యొక్క ఆయుధం. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఒక పట్టణానికి భయం కలిగించాలంటే ఆయన వచ్చేసి కళ్ళెర్ర చేసి 4 బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గాలి వస్తే చాలండి, ఆ ఊర్లో వాళ్ళందరూ దడబుట్టిపోతుంది. ఒక పెద్ద తుఫాను వచ్చిందనుకోండి చాలు, ఆ ఊర్లో వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే ప్రకృతి ఆయన ఆయుధం, ఈ సృష్టి ఆయన ఆయుధం. ఆకాశంలో సైన్యం, సూర్య, చంద్ర, నక్షత్రాలు. సూర్యుడిని కంటాడా? చంద్రుని కంటాడా? నక్షత్రాలను కంటాయా? వాటికి అభివృద్ధి లేదండి, అది పరలోకపు సైన్యం.
భూమిలో ఒక సైన్యం ఉంది. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మృగాలు కావచ్చు, పశువులు కావచ్చు, సముద్ర జలచరాలు కావచ్చు, ఇవన్నీ కూడా భూలోకపు సైన్యం. ఆమె చేపలు గంటున్నాయా లేదండి? గొర్రెలు గంటున్నాయా లేదండి? పశువులు గంటనే ఉన్నాయి కదండి. చెట్లని మరలా ఏంటంటే పుట్టిస్తూనే ఉన్నాయి కదండి. ఇది భూలోకపు సైన్యం. ఆమె ఆ రోజు ప్రార్థన చేసింది, సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఈ ప్రకృతి అంతా వృద్ధి పొందుతున్నాయి, ఈ సృష్టి అంతా వృద్ధి పొందుతుంది. నేనెందుకు ప్రభు ఇలా గుడ్రాలుగా పిలువబడుతూ ఇలాంటి స్థితిలో ఉన్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తుండగానే దైవజనుడు వచ్చి, అమ్మ నువ్వు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిలో చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక అని చెప్పాడు. బైబిల్ చెప్తుంది ఆమె దుఃఖముఖిగా ఉండుట మానాలి. ఈరోజు అనవసరమైన విషయాల గురించి ప్రలాపించడం మానాలి. అనవసరమైన విషయాల గురించి దిగులు పడడం మానాలి. కొంతమంది గతంలో బ్రతుకుతారు, కొందరు భవిష్యత్తులో బ్రతుకుతుంటారు. గతంలో ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగింది, దాంట్లో నుండి బయటికి రావాలి. కొందరు భవిష్యత్తులో బ్రతుకుతుంటారు, 10 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి. 10 సంవత్సరాల తర్వాత నీవు ఉంటావో నేను ఉంటానో ఎవరుంటారో తెలీదు, రేపు మనది కాదు. కొందరు గతంలో బ్రతుకుతారు, కొందరు భవిష్యత్తులో బ్రతుకుతారు, కొందరు మాత్రమే ప్రస్తుతంలో బ్రతుకుతారు. ఆమెను చెప్పడం గట్టిగా. ఈరోజు మనం బాగున్నాము, ఈరోజు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఈరోజు మన దేవుని మందిరంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి సంతోషంగా బ్రతకాలి. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు ఎప్పుడు ఏడుస్తుండాలని కోరుకుంటారా? పిల్లలు ఊరికి ఏడుస్తున్నారు అనుకోండి, ఎంత మంచి తల్లిదండ్రులకైనా విసుగు వస్తుంది. ఎందుకన్నా పొద్దాక ఏడుస్తావు, ఎందుకమ్మా పొద్దాక ఏడుస్తావు అని చిరాకు వస్తుంది. సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రశాంతంగా బ్రతకాలి అని దేవుడు కూడా మన ద్వారా కోరుకుంటాడు. సంతోషంగా మనం బ్రతుకుతున్నప్పుడు ప్రేమ సమాధానాన్ని కర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చెప్పండి కూడా అందరూ గట్టి హల్లెలూయా. చూడండి, హన్న దుఃఖముఖిగా ఉండటం మానేను. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకు ఒక కుమారుని దయచేస్తాడు. ఆ కుమారుని ద్వారా శాప విమోచన కలిగినట్లు బైబిల్లో మనం చూస్తాం. చరిత్ర మనం చదివితే సమూయేలు వాళ్ళ నాన్న ఎల్కానా, ఈయన ఏ వంశానికి చెందినవాడంటే లేవి వంశానికి చెందినవాడు. లేవి వంశంలో ఉన్నవాడు దేవుని సేవ చేయాలి కదా, లేవీలు దేవుని మందిరం సేవ చేయాలి కదా. మరి ఎల్కానా సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు చర్చికి. లేవీడు దేవుని సేవ చేయాలి కదా, దేవుని మందిరంలో ఉండాలి కదా, సంవత్సరానికి ఒకసారి కాదు. ఆయన వంతును బట్టి, ఆయన క్రమాన్ని బట్టి యాజకత్వాన్ని చేయాలి కదా. ఎందుకు యాజకత్వం చేయలేకపోయాడు, పరిచర్య చేయలేకపోయాడు అని చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ ఎల్కానా వాళ్ళ పూర్వీకులు ఎవరంటే కోరాహు అనే ఆయన ఉన్నాడండి. ఆయన మోషే నాయకత్వాన్ని ఎదిరించాడు. ఒక గుంపుని ఫామ్ చేసుకొని మోషేకు వ్యతిరేకంగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చేస్తే మేలు చేయాలండి, లేకపోతే మౌనంగా ఉండాలి. కీడు చేయకూడదు, కీడుకు నాంది పలకూడదు. కీడు చేయడానికి మనం ఆసక్తిని పోగయి మొత్తం మీద కీడును కల్పించడానికి కోసం మోషేకి వ్యతిరేకంగా లేచినప్పుడు భూమి నెరలు విడిచి ఆ కోరాహు వంశాన్ని, కోరాహుని అతనితో ఉన్న వాళ్ళని భూమి నెరలు విడిచి భూమిలో దిగిపోయారు. కానీ కోరాహు కుమారులు వాళ్ళ నాన్నని సమర్థించలేదు. స్తోత్రం చెప్పండి అతను గట్టిగా. మన తల్లిదండ్రులైనా సరే వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు దాన్ని సమర్థించొద్దు. ఒక బండి కొనుక్కొచ్చాడు, నాన్న ఇది నీ కష్టార్జితంతో కొన్నావా లేదా అని అడగండి, తప్పేం లేదు. మీ నాన్న ఎవరి దగ్గర మోసం చేసి ఎవరి దగ్గర లంచం తీసుకుని ఆ బైక్ తెచ్చాడు అనుకోండి, దాని మీద ప్రయాణం చేసి నీకు క్షేమం కలగదు. ప్రైజ్ లార్డ్. నీ భర్త ఎవరికో మోసం చేసి ఒక సిలిండర్ తెచ్చాడు అనుకోండి, ఏమండి ఇది న్యాయంగా తెచ్చిన సిలిండరేనా అని కనుక్కోండి. ఏంటండి, లేదంటే ఎప్పుడైనా పేలొచ్చు, ఎప్పుడైనా పేలొచ్చేది. కోరాహు కుమారులు దానికి సమ్మతించలేదండి. కనుక కోరాహు కుమారులు కాపాడబడ్డారు. కోరాహు భూమిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ కోరాహు వంశాన్ని దూరంగా ఉంచారు. చర్చిలోనికి రానిలేదు, దగ్గరకు రాని, దూరంగా పెట్టారు. దూరంగా వెళ్ళిపోయిన వంశంలో వచ్చిన వాడే ఎల్కానా.
వాళ్ళకి యాజకత్వం దొరకలేదు దేవుని మందిలో. ఆ రోజు హన్న దుఃఖముఖిగా ఉండటం మానింది, ప్రార్థన చేసిందండి. వాళ్ళ పూర్వీకులు పితరులు పోగొట్టిన పరిచర్యను మరలా సమూయేలు ద్వారా తల్లి స్థాపించింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. మీరు సంతోషంగా ఉంటే మీ ద్వారా దేవుడు శాప విమోచన కలిగిస్తాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ శాపం కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. అంతేకాదు, గొప్ప నాయకుడిని సిద్ధపరచగలిగిన స్త్రీగా ఆమె మారింది. మీ పిల్లల్ని రాబోయే కాలంలో గొప్పవారుగా, నాయకులుగా, గొప్ప స్థాయికి మీరు మరి ఎదిగేటట్లు వారిని పెంచాలంటే నీవు ముందు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తే సంతోషంగా ఉండండి, ఆ తర్వాత సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. అప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఏక మనస్సు దృష్టి ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితాన్ని దేవుడు నోటిలో నుండి ఉమ్మి వేస్తాడు. ఏక మనస్సు ఉండాలి మనకు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. అలాంటి ఒక సాక్ష్యం వింటున్నారా? ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు. చేస్తే దేవునికి సేవ చేస్తారు, లేకపోతే సిరికి సేవ చేస్తారు. ధనాపేక్ష కలిగిన వాడు ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించలేడు. రెండు పడవల మీద ప్రయాణం చేసేవాడి యొక్క ముగింపు గమ్యానికి చేరదు. ఏలీ అదే అడుగు, ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉంటారు? సేవిస్తే దేవుని సేవించండి, లేకపోతే మీ ఇష్టం. ప్రార్థన మానరు, ఈ లౌకికమైన కార్యాన్ని మానరు, ప్రార్థన మానరు, సినిమాలు మానరు, స్తుతించడం మానరు, సాటి మనిషిని దూషించడం మానరు. ఒక నీటి ఊటలో వస్తే మంచి నీళ్ళన వస్తుంది, ఉప్పు నీళ్ళన వస్తుంది, అంతే కదండి. ఒక నీటి ఊట, ఒక బోర్వెల్ వేసారనుకోండి, ఒక బావి ఉంటే మంచి నీళ్ళన రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళన రావాలి. కానీ ఈరోజు మన నోట ఒకవైపున దేవుని స్తుతిస్తున్నాం, మరొకవైపున మనుషులు దూషిస్తున్నాం. ఒకవైపున దేవుని స్తుతిస్తున్నాం, రెండు తలంపుల మధ్యలో ఈ పోరాటం మాని ఏక మనసు, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులన్నీ దేవుని మీదే నిలిచి ఉండాలండి. ఆ స్థలంలో దేవుడు ఉంటాడు. ఆమేన్ చెప్పండి, అది గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు వచ్చిందంట ఆ తల్లి, ప్రార్థనకు వచ్చింది, మంచిదే. ప్రార్థన చేసుకునింది, ఆరాధించింది దేవుణ్ణి. ముగ్గురు పిల్లల తల్లి, ఒక బిడ్డనేమో నడిపిస్తుంది, ఇంకొక బిడ్డనేమో చంకనెత్తుకుంటుంది, ఇంకొక బిడ్డేమో కడుపులో. ముగ్గురు పిల్లల తల్లి ఆరాధనకు వచ్చింది. ఆమెను చూశారు సేవకుడికి చాలా సంతోషం అనిపించి, చూసావా ఈ తల్లి మరి కడుపుతో ఉంది, గర్భంతో ఉంది, అయినా పట్టించుకోకుండా వచ్చి నేల మీద కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎటండి, చిన్నపిల్లడు ఒక బిడ్డనేమో చేత పట్టుకొని ఇంకొకడు అటు పరిగెత్తుతూ ఉంటాడు, ఇంకొక బిడ్డని ఎత్తుకోవాలి. ఇన్ని కష్టాలు పడి తల్లి ప్రార్థనకు వచ్చింది, ధన్యురాలని ఆయన అనుకున్నాడు. ఆరాధన అయిన వెంటనే ఆ సినిమా హాల్ దగ్గర నిలబడింది. అర్థమైందండి? ఆరాధన మాందు, సినిమా మాందు. అర్థమైందండి? భర్తనేమో టికెట్ తీసుకురమ్మని పంపించింది. ఆయన అంటాడు, అమ్మాయి చాలా జనాలు ఉన్నారమ్మా, ఇప్పుడు వెళ్ళిపోదాం అమ్మాయి, మరలా ఇంకెప్పుడైనా అవుతాం. లేదు లేదు, ఈరోజు సినిమా చూడాల్సిందే అంటది. సరే, భర్త కడుపుతో ఉన్న అమ్మాయి కదండి, అడిగింది ఇవ్వకపోతే మరలా పుట్టి బిడ్డలు వికారంగా పుడతారని ఏదో ఉంటాయి కదండి. ఎందుకు వచ్చిన గొడవ, మరలా సినిమా చూడని ఆశపడుతుంది. ఆయన టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు. చాలా రష్ ఉన్నారండి. ఆ జనాల్లో వెళ్ళి టికెట్లు అయితే దొరికింది కానండి, ఒంటి మీద సొక్కలేదు, మొత్తం చింపేశారు వాళ్ళు. అయినా తగ్గదీమే సినిమా చూడాల్సిందే. నేను అంటాను, చూస్తే సినిమానా చూడు, లేకపోతే ఆరాధన చెయ్యి. రెండు తలంపుల మధ్యలో కొనసాగించబడద్దు. ఏక మనస్సు నీకు ఉండాలి. నీ మనసంతా నా దేవుడే నిండి ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానమును కర్తేగు దేవుడు మీకు తోడే. నేను మూడు మాటలు చెప్పి ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పటిదాకా చెప్పింది ఏంటని అడుగుతారు.
ఒక 3 మాటలు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి ముగిస్తాను. దేవుడు ఒక మనిషికి తోడే ఉన్నప్పుడు అతని జీవితంలో జరిగే కార్యాలేంటి? 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట 91వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుదాం. 91వ కీర్తన 15వ వాక్యం. అతడు నాకు ప్రార్థన చేయగా అతడు ప్రార్థన చేసినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు నేను అతనికి తోడుగా ఉంటాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నాడు అనే దానికి సూచన, నిదర్శనం ఏంటంటే, ప్రియుల వాక్యం సెలవిస్తుంది, శ్రమల్లో దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. వాళ్ళ శ్రమల నుండి, శోధల నుండి దేవుడు వాళ్ళని విడిపిస్తాడు, వాళ్ళని గొప్ప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నప్పుడు అతని పెదవులో నుండి వచ్చే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అతని నోట మాట బయలుదేరంగానే ఆకాశమందున దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని భూమి మీద 3.5 సంవత్సరం వర్షం కానీ మంచు కానీ కురువదు అని ఏలియా చెప్పాడు. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవకపోతే సమస్య ఏంటి, పరిస్థితులు ఎలా ఉంటాయి కానీ చెప్పేశాడు. వెంటనే దేవుడు తన సేవకుని నోటి మాటలను రూఢిపరిచాడు. అంతే. హల్లెలూయా. ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ నోట వచ్చే ప్రతి మాటను దేవుడు అలాగే నెరవేరుస్తాడు. ఆమేన్. శ్రమలో, శోధనలో, పోరాటాలు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన సమస్యలు, శ్రమలన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించి మనల్ని గొప్ప స్థితికి ప్రభు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆపత్కాలం ముందు నన్ను గురించి నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తాను. మన లైఫ్ శ్రమలో, పోరాటాలు మొదలైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ శ్రమ మహిమగా మార్చబడుతుంది, మహిమగా మార్చబడుతుంది. హల్లెలూయా. విడిపించడానికి కోసం, రక్షించడానికి కోసం మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఏ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడిపిస్తాడు. ఆమేన్. చీకటికి అధికారం ఉంటుందా? తలపైకెత్తి వినండి. చీకటికి అధికారం ఉంటుందా? బైబిల్ చెప్తుంది అంధకార సంబంధమైన అధికారం. చీకటికి ఒక శక్తి ఉంది, చీకటికి ఒక బలం ఉంది, చీకటికి ఒక అధికారం ఉంది. ఈరోజు చాలామంది ఆ చీకటిలో సంచరిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ప్రేమించి అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడిపించడమే కాకుండా ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ప్రభు మనల్ని మార్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంధకారం అంటే చీకట్లో ఉన్న మనుషుల అనుభవాలు ఎలా ఉంటుందంటే, దైవజనుడు యోహాను తన పత్రిక రాస్తాడు, తన సహోదరుని ద్వేషించే ప్రతివాడు చీకట్లో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నారండి? ప్రైజ్ ది లార్డ్. పక్కన సహోదరులను చూసి ఇలా అనండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. సహోదరులను చూసి సహోదరులను చూసి, మరి కొంచెం తేడా వస్తే మళ్ళీ వేరైపోతుంది. అందుకే సహోదరులు చూసి. ప్రైజ్ ది లార్డ్. సహోదరుని ద్వేషించే ప్రతివాడు ఎక్కడున్నాడు చెప్పండి? అయ్యా మా ఇంటి నిండా పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి అని మీరు అన్నా, నీ కుటుంబాన్ని నీవు ద్వేషిస్తుంటే, నీ సహోదరుని ద్వేషిస్తుంటే, నేను వెలుగు సంబంధుని, నేను వెలుగులో ఉన్నానని నీవు అన్నప్పటికీ సహోదరుని నీవు ద్వేషిస్తున్నావనుకో, నీవు చీకట్లో ఉన్నావు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీకు తోడుగా ఉండి అంధకార సంబంధమైన అధికారం నిన్ను విమోచించి విడిపించి సహోదర ప్రేమను దేవుడు నీకు దయచేయునుగాక. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ద్వేషము, అసూయ అనేది ఒక మనిషిలోనికి వచ్చేస్తే, మీరు చీకట్లో వెళ్ళేవాడికి ఎక్కడ ఏముందో తెలీదు. చీకట్లో వెళ్ళేవాడికి ఎక్కడ ఏముందో తెలీదు. ఏ గోతులైనా పడవచ్చు, ఏ గుంట్లైనా పడవచ్చు, ఏ బల్లకైనా తగిలి కింద పడిపోవచ్చు, దెబ్బలు తగలవచ్చు. స్పృహ ఉండదు చీకట్లో ఉన్నవాళ్ళకి. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు.
సహోదర ప్రేమ లేనివాడు, సహోదరుని ద్వేషించేవాడు, సహోదరుని మీద అసూయపడేవాడి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? అది దేవుని ఇష్టం. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అది ఆయన ఇష్టం అండి. ఏదైనా తోటలో దేవుడు ఎందుకు ఆ పండు పెట్టాడు? ఆయన ఇష్టం, తోట అయింది. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసి మా ఈ కూలరు ఇటు ఎందుకు పెట్టారు? మామూలుగా ఇటు కదా పెట్టాలి. ఈ కూలర్ మరి ఎవరికి పెట్టినట్టు ఈ కూలర్ నాకు అర్థం కాదు. ఈ కూలర్ ఇటు ఎందుకు పెట్టారు అని అడిగితే మా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఈ గుమ్మ ఎటు పెట్ట, ఆ ఇంటి ఓనరు గుమ్మ ఇటు పెట్టుకుంటాడు, అటు పెడతాడు, అది అతని ఇష్టం. సృష్టికర్త ఆయన. ఆమేన్. ప్రభువా నన్ను ఎందుకు నాయన ఇంత నల్లగా పుట్టించావు? అది ఆయన ఇష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. అదేంటో నల్లగా ఉన్నవాడికి ఆ నలుపు మీద విరక్తి, తెల్లగా ఉన్నవాడైనా కనీసం దాంట్లో సంతోషం. తెల్లగా ఉన్నవాడికేమో ఆ తెలుపు మీద విరక్తి. అర్థమైంది? అయ్యో కొంచెం నల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటుంటాడు ఆయన. నల్లగా ఉన్నవాడు నేను కొంచెం తెల్లగా అయితే బాగుంటుందని ఆయన అనుకుంటుంటాడు. ఒకడు పొడుగుట్టు మనిషి అండి, 6.5 అడుగులు ఉంటాడు. 6.5 అడుగుల మనిషి ఇట్లా నడిస్తే ఎంత బాగుంటుందండి? ఆయన నడువుడు మరీ ఇంత హైట్ ఉంటే బాగోదేమో అని ఇట్లా నడుస్తుంటాడు. పొట్టోడు ఒకడు ఉంటాడండి పాపం. ఆయన ఎప్పుడన్నా బ్రదర్ ఫోటో దిగుదామంటే చాలండి, బ్రదర్ రండి ఫోటో దిగుదామన్నట్టు చూడండి. పొట్టోడు ఉంటాడు ఏంటండి, ఆయన ఎప్పుడు నాతో ఫోటో దిగిన ఇటు నిలబడతాడు. అదేం స్టిల్లో నాకు అర్థం కాదు. పొట్టోడుగా ఉండడంలో సంతోషంగా లేడు. ఎత్తుగా ఉన్నవాడు సరే నేను ఎత్తుగా ఉన్నాను అనే దానిలో సంతోషం లేదు. నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడిగే అర్హత మనకు లేదు. ఆయన సృష్టికర్త, ఆయన చేత మనం సృష్టించబడిన వాడు. దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదంటే మరి ఏంటో ఆ లోపం ఏంటో మనకు తెలీదు. మనల్ని దేవుడు అంగీకరించకపోతే ప్రభువా నన్ను ఎందుకు అంగీకరించలేదు, నాలో లోపాలు ఏదైనా ఉంటే దాన్ని సరిచేయండి అని అడగాలి మనం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఫోన్ చేస్తాం ఎవరికైనా, అది ఫోన్ సరిగ్గా వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళకపోతే నంబర్ చెక్ చేసుకోవాలి మనం, అంతే కదండి. చెక్ చేసుకొని సరిగ్గా నంబర్ డైల్ చేస్తే వెళ్ళాల్సిన చోటుకి ఫోన్ వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడిని అది నీ ప్రాబ్లం, అది నీ ప్రభు దగ్గర నీవు విచారించాలి. దాన్ని వదిలేసి హేబేలును ద్వేషించడం ప్రారంభించాడు, అతని మీద అసూయపడడం ప్రారంభించాడు. సాక్షాత్తు దేవుడి దిగి వచ్చి కయ్యూనుతో మాట్లాడతాడు. కయ్యూను, ఎందుకు నీ మొహముని చిన్నపుచ్చుకుంటున్నావు? మొహాన్ని ఎప్పటికీ మార్చుకోకూడదండి. లైఫ్లో కష్టాలు వస్తాయి, సమస్యలు, చిరునవ్వుతూ దాటి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. అనండి పక్కన వాళ్ళని చూసి చిరునవ్వుతో దాటి వెళ్ళిపోండి అని చెప్పండి. హల్లెలూయా. నవ్వుతే బాగుంటారు మీరు అని చెప్పండి. నవ్వుతే బాగుంటారని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళిపోవాలి అంతేక. సాక్షాత్తు దేవుడి ఎందుకు నాయన నువ్వు మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నువ్వు మంచి పని చేస్తే నీ తల పైకి ఎత్తబడుతుంది కదా అని దేవుడు అన్నాడు. ఇదిగో జాగ్రత్త, పాపం నీ వాకిట పొంచి ఉంది. పాపం ఎక్కడో ఉండదండి, వాకిటనే పొంచి ఉంటుంది. తలుపు తెరవంగానే రెడీగా ఉంటుంది. నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తబడుతుందని సాక్షాత్తు దేవుడు చెప్పిన కూడా మనిషిలో ఉన్న ఆ కల్మషము అసూయ అనేది చూడండి, దేవుడే దిగి వచ్చి మాట్లాడిన తను మార్చుకోలేకపోయాడు. చివరికి నరహంతకుడుగా మారిపోయాడు. నరహంతకుడుగా. హేబేలు ద్వేషించబడి కూడా తన సహోదరుని ద్వేషించలేదండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందుకు బైబిల్ చెప్తుంది హేబేలు మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడు అంట. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు హేబేలు. హేబేలు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడా? ఒక్క మాట కూడా మాట్లాడినట్టు మనకు బైబిల్లో కనిపించదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడకపోయినా ఆయన మృతి పొంది కూడా నేటికి మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అంధకార సంబంధమగు బలం నుండి మనం విడుదల పొందాలి అంటే సాటి మనుషులు ద్వేషించడం, దూషించడం, వీటన్నిటి నుండి దేవుడు మనకు విడుదల దయచేయను కాక. ప్రభు మనకు ఎందుకు తోడుగున్నాడు తెలుసండి? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకెళ్ళాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎందరో భక్తుల చరిత్ర మనం చదువుతూ వస్తామండి. వారికి ప్రభు తోడుగా ఉన్నారు. ప్రభు సంకెళ్ళ నుండి వారిని విడిపించారు. సంకెళ్ళు ఊడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. తలుపులంతా అవంతట అవే తెరుచుకున్నాయి. ఆయన మనకు తోడుగా ఉంటే నీవు తలుపు తెరవు. చిన్నప్పుడు ఏంటండి
ఆలీబాబా ఏదో ఉండేది కదండి. దాంట్లో గుహ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏదో ఒక మంత్రం ఉంటే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా మనం వెళ్ళి మంత్రాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు చూడండి, బైబిల్లో ఉన్న సందర్భం, ఇప్పుడు షాపింగ్ మాల్ అక్కడ కొన్ని చోట్ల మనం వెళితే మన దగ్గరికి వెళ్ళేసరికి సెన్సార్ ఉంటుందండి, ఆటోమేటిక్గా డోరు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెన్సార్ కనిపెట్టారేమో, ఆనాడు పేతురు బయలుదేరి వస్తుంటే తలుపులు అవంతట అవే తెరుచుకుంటున్నాయి. తలుపులు తెరుచుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. మేబీ ఆ కాన్సెప్ట్ని తీసుకొని మేబీ ఇప్పుడు ఈ సెన్సార్ ద్వారా డోర్ ఓపెన్ అవ్వడం కనిపెట్టారని నేను అనుకుంటున్నాను. ప్రేమైన వారలారా, మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉంటే అంధకార క్రియలన్నిటి నుండి మనకు విడుదల దయచేసి, అంధకార సంబంధము అధికారం చీకటికి ఎంత శక్తి ఉన్నా ఆ శక్తుల నుండి ప్రభు మనల్ని విమోచిస్తాడు. విమోచించడమే కాదండి, ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. మన పౌరస్థితి హక్కు ఎక్కడుందండి? చెప్పాలి. మనకు ఆధార్ కార్డు ఇక్కడున్నా మన పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనం చీకటి సంబంధులు కాదు, మన వెలుగు సంబంధం. ప్రభు మనకు తోడుగా ఉండి దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. రెండో మాట చెప్తాను, త్వరగా చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నేను అడుగుపెట్టిన చోటల నేతిలో పడింది. బండలో నుండి నా కోసం నూనె ప్రవాహంలాగా ప్రవహించింది. వెళ్ళినప్పుడు, సిద్ధపరిచినప్పుడు యవనస్తులు నన్ను చూసి దాక్కున్నారు. ముసలి వాళ్ళు లేచి నిలబడ్డారు. అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేయి వేసుకున్నారు, ఊరుకున్నారు. నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడుగా ఎంచాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అతడే అదృష్టవంతుడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు అదృష్టవంతులు అని చెప్పండి. మరి బండి ఆత్మకూరులో ఇంతమంది ఉంటే మీరు మాత్రమే ఇక్కడికి వచ్చారంటే మీరు అదృష్టవంతులే. హల్లెలూయా. అందరు నోరు తెరుచుకుని నిద్రపోతుంటారు. ఇప్పుడు మీరేమో నోరు తెరుచుకుని వాక్యం అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదృష్టవంతులే. హల్లెలూయా. యోబు సాక్ష్యం చెప్తుంటే, సర్వశక్తుడు నాకు ఇంకనూ తోడై ఉన్నాడు, అప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. అతని అదృష్టం ఏంటి? దేవుడు తనకు తోడుగా ఉండడం వల్ల తన కలిగిన అదృష్టం ఏంటి? తన పిల్లలు తన చుట్టూ ఉన్నారండి. మనం ఉండాలి, మన చుట్టూ మన పిల్లలు ఉండాలండి. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు మన చుట్టూ ఒలివల మొక్కలాగా ఉండాలి. అంతేకా మన కళ్ళ ముందు మన పిల్లలు ఎదుగుతూ ఉండాలి. మన కళ్ళ ముందు మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలండి. ఇది ఒక అదృష్టవంతుడికి, ఒక ఆశీర్వదించబడిన వాడికి దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు అతను కలిగే ఆశీర్వాదం ఇది. ఆమేన్. హల్లెలూయా. అండ్ ప్రియులారా, ఆయన పట్టణపు గుమ్మం దగ్గరికి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ తన సింహాసనాన్ని సిద్ధపరచుకుని అక్కడ కూర్చున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, యవనస్తులందరూ అతన్ని చూసి దాగారంట. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు కొంతమంది చిన్నదానికి పెద్దానికి గోల చేస్తారు. అర్థమైందండి? అసలు ఎందుకు మాట్లాడుతున్నాము, ఎందుకు కేకలేస్తున్నాము, ఎందుకు అనే ఆ విచక్షణ జ్ఞానం చాలామంది యవనస్తులకు ఉండదు. అందరూ అని కాదండి, కొందరికి ఉండదు. అర్థమైందండి? యవనస్తులను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని చెప్తున్న కళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఒక గంట 2 గంటల సేపు కూర్చోబెట్టారంటే నిజంగా ఇక మా లైఫ్లో మేము విజయం సాధించినట్లే. కుర్రోళ్ళు ఒక చోట గుట్టుగా మనం కూర్చోబెట్టలేం. మనుషులు కూర్చోబెట్టినా కూడా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఓ 4 ఉపవాస ప్రార్థనలు కూర్చోబెట్టారు, ఆయన ఉపవాస ప్రార్థన చేసుకోండి అని. వీళ్ళకేమో ఉపవాస ప్రార్థన, మిగతా వాళ్ళకేమో భోజనాల ప్రార్థన. అర్థమైందండి? ఈ 4 ఇక్కడ కూర్చొని ఏంట్రా బయట శబ్దం వినబడుతుంది, శబ్దం బయట ఏదో వినబడుతుంది కదా అని అంటే అప్పుడు కనబడతా ఉంది వాళ్ళు ఏదో. అప్పుడు ఎవరో ఒకరు చెప్పారంట, రే ఈరోజు ప్రార్థన అంటే బిర్యానీ అంటారా అనేసరికి ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి బిర్యానీ సంగతి ఎందుకండి? అవునా, మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా అంటున్నారు. ఒకడు, రే
మీరు ఎందుకు అటు చూస్తున్నారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అంటే అందరూ కళ్ళు మూసారు కానీ చెవులు వినబడతా ఉంది అక్కడ. ఏమనంటే తాలింపులు తీసుకురా, చికెన్ గడిగావా, ఇంకొకసారి గడుగు అంటే ఇవన్నీ వినబడుతుంది. కళ్ళు మూసుకొని ఒరే చికెన్ బిర్యానీ అని మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, రే దాన్ని ఎందుకురా వింటున్నారు, చెవులు మూసుకోండి. అర్థమైందండి? చెవులు మూసుకున్నారు. అర్థమైందండి? చెవులు కూడా మూసుకుంటే అది వినబడడం మానేసిందండి. ఇప్పుడు అక్కడ తాలింపులు వేస్తూ ఉన్నారండి. మంచిగా నూనె పోసి ఏంటండి సలసలసల కాగుతుంది నూనె. దాంట్లో ఉల్లిపాయలు అంతా కూడా చిన్న 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 ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి తిప్పుతూ ఉంటే ఆహా సువాసన వస్తుంటే చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని రే బిర్యానీ తాలింపులు వేస్తున్నట్టున్నారా, వాసన వస్తుందంటే ఆయన ఊరే మాస్క్ వేసుకుంటారా బాబు అని మాస్క్ కూడా వేశారండి వాసన రాకుండా. కళ్ళు మూసి చెవులు మూసి ముక్కు మూసినా కూడా మనసులో ఇప్పుడు ఎంతవరకు వచ్చి ఉంటుంది బిర్యానీ. మనుషుల్ని ఒక చోట కూర్చుండబెట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. యోబు భక్తుని అదృష్టం ఏం తెలుసండి, తన పిల్లలందరూ తన చుట్టూ ఉన్నారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టి. అండ్ ప్రియులారా, ఆయన బయటికి బయలుదేరి వస్తూ ఉంటే యవనస్తులందరూ కూడా యోబును చూసేసరికి దైవ భయంతో అందరూ దాగి వెళ్ళారు. దాగి ఉన్నారండి యవనస్తులందరూ. వృద్ధులందరూ కూడా యోబును చూసి లేచి నిలబడ్డట్లు, అధికారులందరూ మౌనముగా ఉన్నట్లు, ప్రధానులందరూ కూడా మాట్లాడకుండా ఊరకనే ఉన్నట్లు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక అదృష్టవంతుడికి తన ఇల్లు దీవెనకరంగా ఉంటుంది, సమాజంలోకి వస్తే గౌరవంగా బ్రతుకుతాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంట గెలిచి తెలీదా మీకు, ఇంట గెలిచి రచ్చ గెలువమని అంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో దర్జాగానే ఉంటారు, బయట ఘనత ఉండదు. కొంతమంది బయట మాత్రం మీసాలు మెలేసి దాని మీద నిమ్మకాయ నిలబెడుతుంటారు. ఇంటికి రావగానే మళ్ళీ సౌండ్ ఉండదు అనమాట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఓ రోజు వాళ్ళ అమ్మ కిటికీల నుండి తొంగి చూసిందండి. ఆ రోజు కోడలు మోకాళ్ళ మీద నిలబడిందంట. ఎక్కడ నిలబడిందండి? వాళ్ళ అమ్మకు చాలా సంతోషం వేసిందండి. ఈరోజు నా కొడుకు మొత్తం మీద చిత్తుగా కొట్టినట్టున్నాడు, ఎప్పుడు దీన్ని తంతాడో అని ఎదురు చూస్తున్నాను నేను. ఈరోజు బాగా తన్నినట్టున్నాడు, మోకాళ్ళ మీద నిలబడి క్షమించు క్షమించు అంటున్నట్టుందని కిటికీల నుండి చూసి సంబరపడిందంట. సంబరపడి సరే ఏమై ఉంటుంది గొడవని మళ్ళా కొంచెం తలకాయ మెడకాయ లోపల పెట్టి చూస్తే కొడుకు మంచం కింద పడుకున్నాడు. మంచం కింద పడుకుని ఉంటే ఈమె మోకాళ్ళ మీద నిలబడి రా బయటికి అంటుంటే మై కాదు రా అనేసరికి వాళ్ళమ్మ అయ్యో ప్రైజ్ ది లార్డ్. మరి బయటకు వస్తే మాత్రం మహానుభావుడు మీసాలు మెలేస్తాడు, ఏంటండి మీసాల మీద నిమ్మకాయ నిలబెడతాడు. కొందరు ఇంట్లో విలువగా ఉంటే బయట విలువగా ఉండలేరు, కొందరు బయట ఘనంగా ఉంటే ఇంట్లో వాళ్ళు చలామణి అవ్వలేరు. యోబు భక్తుని జీవితం చెప్పనండి, తన ఇంట తన పిల్లలు తన చుట్టూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఇంటి ఆశీర్వాదం. బయటకు వస్తే అందరూ ఆయన లేచి ఆయన ఎదుట నిలబడుతున్నారు. జ్ఞానులు, గొప్పవాళ్ళు, ప్రధానులు, అధికారులు. ఈ సందర్భం అంతా మనం ఎవరి జీవితంలో జరుగుతున్నట్లు మనం వాక్యంలో గమనిస్తూ వస్తే ప్రియులారా, మీరు యోసేపు చరిత్ర మీరు చూడండి. యోసేపు చరిత్రలో కూడా మనం చూస్తాం. యోసేపుకి చిన్నప్పుడు కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, తన పన నిలబడినప్పుడు తన సహోదరుల పనులన్నీ కూడా యోసేపు పన ఎదుట సాగిలపడ్డాడు. ఆమేన్. వాళ్ళ అన్నలు ఏమనుకున్నారు తెలుసా? ఏరా నీవు నిలబడితే మేము నీకు సాగిలపడాలా అని వాళ్ళు అనుకున్నారు. కళను వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కానీ దేవుడిచ్చిన కళ దాని అర్థం ఏంటంటే, యోసేపు పన నిలబడి సహోదరుల పనులన్నీ కూడా సాగిలపడడం దేనికి సాదృశ్యం అంటే, ఓ రోజు వస్తుంది, ఆ రోజు ప్రపంచంలో ఎక్కడ ఆహారం ఉండదు. పన అంటే ఆహారమే కదండి, గోధుమల పన ఆహారమే కదండి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఆహారం ఉండదు, యోసేపు దగ్గర ఆహారం ఉంటుంది. ప్రపంచమంతా యోసేపు దగ్గరికి ఆహారం కోసం వస్తారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, ఇంకొక కళ వచ్చింది. అది వాళ్ళ నాన్నతో చెప్పాడు. సూర్య చంద్ర 11 నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు? 11 నక్షత్రాలు. ఎవరికి సాగిలపడింది? యోసేపుకు సాగిలపడింది. దాన్ని కూడా అపార్థం చేసుకున్న కళ. వాళ్ళ నాన్న అంటాడు, ఏరా నేను సూర్యుడిని,
మీ అమ్మ చందమామ. ప్రైజ్ లార్డ్. నేను సూర్యుడిని, మీ అమ్మ వెన్నెల. అన్నలందరూ 11 మంది. మేమందరూ నీకు సాగిలు పడాలరా, ఏంట్రా ఈ కళ అని యాకోబు కూడా అపార్థం చేసుకున్నాడు. ఆ కళ భావం ఏంటంటే, ప్రియులరా, ఐగుప్తు దేశంలో సూర్యుడిని, చంద్రుడిని, 11 మంది దేవతల్ని ఆరాధిస్తారు. వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు, చంద్రుడిని ఆరాధిస్తారు, 11 మంది దేవతలను ఆరాధిస్తారు. అంటే దేవుడు చిన్నప్పుడు యోసేపుకి ఇచ్చిన కళ ఏంటంటే, ఐగుప్తు దేశానికి నేను తీసుకెళ్తాను. ఐగుప్తు అనగా సూర్యుని ఆరాధించేవాళ్ళు, చంద్రుని ఆరాధించేవాళ్ళు, 11 దేవతలను ఆరాధించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నీ ఎదుట సాగిల పడతారు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కళలన్నీ కూడా యోసేపు జీవితంలో, యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ ప్రశస్త రాత్రి ప్రేమైన వాళ్ళరా, సర్వశక్తుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. నేను అదృష్టవంతుడు నీవు చెప్పుకోవడం కాదు, నిన్ను గురించి విన్న వాళ్ళందరూ ఇతడు అదృష్టవంతుడని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినట్లు నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. సమాజంలో నిన్ను తలగా ప్రభు మార్చబోతున్నాడు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లదు. ఆ విధంగా ప్రభు నేను ఆశీర్వదించునుగాక. సరే, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చదివేసండి, నేను ముగించేస్తా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన సదాకాలం మనతో ఉంటాడు. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదండి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా మనం లోన్లీగా ఫీల్ అవుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా నాకెవరు లేరేమో అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్పండి, మనకెవరు తోడుగా ఉన్నారండి? నిన్ను ఒక క్షణమైన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోయేవాడు? దేవుడు కానీ ఒక క్షణం మనల్ని మర్చిపోయాడు అనుకోండి, మనం మన్నైపోతాం. మనం బ్రతికామంటే అది దేవుని కృప. మనం అనుకుంటూ ఉంటాం. నేను ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. పెద్ద ఆస్తిపరుడు ఆయన. చాలామంది ఉంటారు ఆ ఇంట్లో. రాయలసీమలో ఎలా పెద్ద పెద్ద కుటుంబాలు, అట్లా పెద్ద కుటుంబం, చాలామంది ఉంటారు ఆ ఇంట్లో. ఒక 9 గంటల ఆ సమయంలో ఆ ఇంటికి వెళ్ళాను. మిద్దె మీద ఆ అంకుల్ ఉన్నారండి. నేను వెళ్ళి ఆయన పలకరించిన, అంకుల్ ఎలా ఉన్నారు అని మాట్లాడుతూ, అంకుల్ మీరు అదృష్టవంతులండి, ఎంత పెద్ద ఫ్యామిలీని దేవుడు మీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, అందరూ అదే అనుకుంటారు బాబు, అందరూ అదే అనుకుంటారు, మాకేం తక్కువ అనుకుంటారు, కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఇంట్లో ఒక ముసలోడు ఉన్నాడే, మిద్ది మీద ఉన్నాడే, మిద్ది మీద మూల మీద ఒక గది ఉంది, ఆ గదిలో ఒక ముసలోడు ఉన్నాడే, టైం 9 అయ్యిందే, ఇప్పటికి పళ్ళు దోముకొని ఉంటాడే, వేడివేడిగా 4 ఇడ్లీలు కదండి, చెనక్కాయ పచ్చడేసి 4 ఇడ్లీలు, ఒక కప్పు కాఫీ ఇవ్వాలనే ఆలోచన ఎవరికి? ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు బాబు. నా భార్య ఉందని పేరుకి కానండి, ఆ కొడుకుకి ఏమి ఇవ్వాలి, ఈ కొడుకుకి ఏమి ఇవ్వాలి, కోడలికి ఏమి ఇవ్వాలి, మనవాడికి ఏమి ఇవ్వాలి, మనవరాలకి ఏం చేయాలని ఆ పనిలో ఆ పిచ్చిది మునిగిపోయింది బాబు. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా ఉన్నాను బాబు. ఇదయ్యా నా బాధ అని ఆ పెద్ద ఆయన అంటే, నేను అన్నాను, పెద్ద అయినా మీరు అలా ఆలోచించొద్దు, బాధపడద్దు. మనుషులు సరే మనకు సమీపంగా ఉన్న, దూరంగా ఉన్న, ఎవరెవరి అవసరాలు బట్టి, ఎవరెవరి పరిస్థితిని బట్టి సమీపంగా దూరంగా ఉన్న మనం ఆరాధించే దేవుడు మనం ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టాడు. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తాం కనుక ఆయన మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆమె మనమే గ్రహించలేని స్థితిలో ఉన్నాం. నీవు నిజంగా ఆయనకు ప్రియమైన బిడ్డవే అయితే ప్రభు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఎల్లప్పుడూ నీతో ప్రభు ఉంటాడు. పక్కన మనం చూసి చెప్పండి, ప్రభు మీతో ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నీ ఒంటరి వాడివి కాదు. యేసయ్య నీతో ఉన్నాడు. నీ కుడి వైపున నీడలాగా ఉంటాడు ఆయన, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సందర్భం చెప్పి నేను ముగించేస్తాను. ఆమేన్. చిత్తూరు జిల్లాలో ఒక దైవ సేవకుడు ఒక మీటింగ్కి వెళ్ళారంట.
ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్కి వెళ్తే అప్పట్లో ఇప్పుడున్నంత వసతి, ఇప్పుడు మనకు ఫ్రెడ్ అన్న వాళ్ళందరూ చెప్పారు కదండి, ఒకప్పుడు వసతులు ఏమి ఉండేవి కాదు. ఒక కూటాలకు వెళ్తే వసతులన్నీ ఉండేవి కాదు. బస్సులో ఎక్కి వెళ్ళాలి, లేకపోతే లారీల మీద ఎక్కి వెళ్ళడం, అట్లా చాలా పోరాటాలు ఉండేది. సరే, ఆయన మీటింగ్కి వెళ్ళాడండి. ఆఖరి బస్సు ఇప్పుడే పోతా ఉన్నట్టుంది. ఆఖరి బస్సు ఆయన వెళ్ళే లోపల ఆ బస్సు కూడా వెళ్ళిపోయిందండి. ఎక్కడ చూసిన గాఢాంధకారం, ఇప్పుడున్నట్లు వీధి దీపాలన్నీ కూడా ఉండే కాదు. అది ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఉండడానికి అక్కడ అవకాశం లేదు. భయంకరమైన చీకటండి, దారి కూడా కనబడట్లేదు. ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని నడుచుకుంటూ ఒక్కడే పోతున్నాడు. రాత్రి 11 అయిందో 12 అయిందో, అంత గాఢాంధకారం. ఇంచుమించే ఒక 20 కిలోమీటర్లైనా నడిచి వెళ్ళాలి. ఒకడే నడుచుకుంటూ వెళుతున్నాడండి. మనసులో ఎక్కడో నేను ఒంటరి వాడినా, ఆయన గొప్ప స్థితి నుండి వచ్చినవాడు, అరే గొప్ప కుటుంబం నుండి వచ్చాను దేవుని పేరట, ఏంటి నా పరిస్థితి ఇలా మారింది అని ఇలా రకరకాలమైన ఆలోచన ఆయన మనసులో మెదులుతూ ఉందండి. అప్పుడు నడుచుకుంటూ ఏంటండి ఆయన ఒక పాట రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. విశ్వాసయాత్రలో మనం సాగిపోతున్నాం. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఒంటరిగా మనకు అనిపిస్తుందేమో. కానీ యేసు ప్రభు అన్నారు, నేను ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఎంత మాత్రం ఒంటరిగా విడిచిపెట్టాడు. మనం ఎప్పటికీ అనాథులము కాము. మన ప్రక్కన మన దేవుడు ఉన్నాడు. నా ప్రక్కన నా యేసు ఉన్నాడు. మన ప్రక్కన మన యేసు ఉన్నాడు. ఆయన అంతవరకు మనల్ని నడిపిస్తాడు. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధ దేవా, స్తోత్రం చెల్లించుచున్నాం. ఈ ప్రాంతాన్ని, ప్రజలని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ నూతన మందిరాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. నా ప్రభువా, సృష్టికర్త అయిన యెహోవా దేవా, మీ సన్నిధిని, మీ సంఘాన్ని, మీ నివాసాన్ని ఈ స్థలములో మీరు ఉంచినందుకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము స్వామి. మీకు స్తోత్రాలు. నా ప్రభువా, పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు స్వామి. నీకు స్తోత్రాలు. సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసముతో మీరు ఈ నూతన మందిరంలో ప్రవేశించినందులకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము స్వామి. నీకు స్తోత్రం. మీ దాసులను మీరు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన శ్రేష్టమైన మాటలన్నిటిని బట్టి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నా ప్రభువా, ప్రేమ సమాధానకర్తయగు దేవా, ఈ ప్రజలందరికీ మీరు తోడుగా ఉన్నందులకై స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మరొకసారి ప్రేమ సమాధానకర్తయగు దేవుడిగా మీరు తోడై ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వారికి మీరు తోడుగా ఉన్నందులకై యెహోవా దేవా మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము స్వామి. మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఎవరికి మీరు తోడుగా ఉంటారో ఒక్కొక్క మాటను మీరు తెలియచేశారు స్వామి. నీకు స్తోత్రాలు. శ్రమలో మొరపెట్టినప్పుడు వారికి తోడుగా ఉంటానని చెప్పారు స్వామి. నా ప్రభువా, మీరు తోడై అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించు దేవుడిగా మీరు తోడుగా ఉన్నందులకై స్తోత్రాలు. ఈ రాత్రి ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉండి అంధకారంలో నుండి వెలుగులోనికి ప్రభువా మీరు తోడుకొని వచ్చినందులకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. మీకు స్తోత్రము నాయన. మరలా ఏ ఒక్కరు కూడా అంధకారములోనికి, లోకములోనికి, పాపములోనికి వెళ్ళకూడదు స్వామి. మీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరిని మీ వెలుగులో స్థిరపరచండి నాయన. కాపాడమని వేడుకొంచున్నాము స్వామి. సర్వశక్తుడా, మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఐగుప్తులో యోసేపుకి మీరు తోడై ఆ దేశంలో ప్రధానమంత్రిగా మీరు ఘనపరచి హెచ్చించి మీరు గొప్ప చేసిన దేవుడు నాయన. నా తండ్రి, ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి
సర్వశక్తిమంతుడా మీరు తోడుగా ఉండండి. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని యోసేపుని గణపరిచినట్లుగా ఒక్కొక్కరిని గణపరచండి, హెచ్చించండి, ఆశీర్వదించండి నాయన. జనములకి జాతులకి ఆశీర్వాదాలు పంచిపెట్టు వారిగా మీరు మార్చమని వేడుకొంచున్నాం. నా ప్రభా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నారని చెప్పారు స్వామి. నా తండ్రి మీ చేత పంపబడిన ప్రతి వారికి మీరు తోడుగా ఉన్నందులకై నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. భూమి ఆకాశములు గతించినను ఈ మాటలు గతించు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై నా తండ్రి నిత్య మహిమలో చేరు వరకు, సియోనులో చేరు వరకు మీరు తోడుగా ఉన్నందులకై స్తోత్రము నాయన. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నూతన ఆశీర్వాదాలతో, నూతన శుభాలతో మీరు దీవించండి నాయన. ఇది మొదలుకొని మహిమలో చేరు వరకు మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. బోధించిన సేవకులు కూడా మీరు తోడై ఇంకొన్ని మీ బలిష్టమైన హస్తాల్లో భద్రపరిచి, బలపరిచి, అభిషేకించి, ఆరోగ్యం ఇచ్చి ప్రభా మీరు తోడై మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. అన్ని విధాలుగా నా తండ్రి ఈ నూతన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆది అంతమై ఆశీర్వాదకరంగా మీరు తోడుగా ఉండి జరిగించినటువంటి యెహోవా దేవా మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. జరగవలసిన కార్యక్రమాన్ని కూడా దీవించండి నాయన. మీ సేవకులు ప్రతి వారి తన మీద చేతులుంచి ప్రార్థించబోచుండగా ప్రతి ఒక్కరి రోగం, వ్యాధి, మరణం తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరిని ముట్టుము నాయన, బాగు చేయుము నాయన. ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము ఇది మొదలుకొని నూతన మందిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, బోధించిన సేవకులకి ప్రేమ సమాధానకర్తకు దేవుడు తోడై అంతవరకు కాపాడుదురుగాక. ఆమేన్.